ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి నుంచి విద్యా విధానంలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ విధంగా నారా లోకేష్ మాత్రం కొన్ని పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో మొత్తానికైతే మనము డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని కోర్సులు తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు కోర్సులు తీసుకుంటే కొన్ని సాఫ్ట్వేర్ జాబులు కానీ ఐటీ జాబ్స్ కానీ ఈ విధంగా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్లానింగ్ చేస్తున్నారు నారా లోకేష్ అంటే డైరెక్ట్గా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. ఆ విధంగా కొన్ని ఇంటెలిజెంట్ కావచ్చు, అదేవిధంగా విద్యా విధానాలు కావచ్చు, కొన్ని ఎట్లా కోర్సులు నేర్చుకుంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇలాంటివి కొన్ని నేర్పిస్తూ ఉంటారు, జావా స్క్రిప్ట్. సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థులందరికీ కూడా నేర్పించబోతున్నారు. ఆ విధంగా సులోచనాదేవి సింగానియా స్కూల్ ట్రస్ట్తోని ఇక్కడ నారా లోకేష్ మాత్రం ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కూడా ఒప్పందం మీద సైన్ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే ఉన్నత చదువులని అదేవిధంగా అమ్మఒడి అంటూ స్కూళ్ళ విద్యా విధానాల్లో ఎన్నో మార్పులు చేసినప్పటికీ విద్యార్థుల్లో కానీ అదేవిధంగా జాబ్స్ రావడంలో కానీ విద్యార్థుల్లో ఎలాంటి మార్పులు కూడా తీసుకురాలేకపోయారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు కూడా నారా లోకేష్ విద్యాశాఖకు మంత్రిగా వచ్చిన తర్వాత చాలా మంది కూడా అపోజ్ చేశారు. ఈయన ఏం చేస్తాడు, ఈయనకి ఏం తెలీదు, అసలు ఏమి ఐటీ కంపెనీస్ తీసుకురాడు, విద్యా విధానంలో మార్పులు తీసుకురాడు, ఇట్లా రకరకాలుగా చాలా మంది అంటున్నప్పటికీ స్టిల్ ఇప్పటికి కూడా కొంతమంది వైసీపీలో ఉన్న వాళ్ళు నారా లోకేష్ని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఆయనలో ఉన్న టాలెంట్ని కానీ ఆయన ఏ విధంగా చేస్తాడు, ఎలాంటి విద్యా విధానాలు తీసుకొస్తాడు, ఆయన మార్పులు చేర్పులేంటి ఏవి కూడా వాళ్ళ ఊహలకు కూడా అందవన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే ఆయన చిన్న చూపు చూశారో, ఎవరైతే చిన్నతనంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా చెంపపెట్టు పెట్టే విధంగా మంచి మంచి విద్యా విధానాలు తీసుకొస్తూ ఉన్నాడు. సో మొత్తానికైతే గత ప్రభుత్వ హయాంలో చెప్పిన హామీలు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా కొంతవరకు అంటే సంక్షేమ పథకాల వరకు 100% నెరవేర్చినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ జాబ్స్ విషయంలో ఎలాంటి మార్పులు కూడా తీసుకురాలేకపోయింది. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే ఇప్పటికొక 8-9 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకే ఎన్నో హామీలు అంటే వాళ్ళు ఇచ్చిన హామీల్లో కూడా మంచి చొరవ తీసుకొస్తున్నారు. నిధులు సరిపోయినప్పటికీ కూడా అటు కేంద్రం నుంచి అడిగి మరీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేయించడం కానీ ప్రతి ఒక్క మహిళ కూడా హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మరొక మెట్టు పైకెక్కారని చెప్పుకోవచ్చు. మనకు ముఖ్యంగా కావాల్సింది డబ్బులు, డెవలప్మెంట్ అంతా కూడా పక్కన పెడితే విద్య, వైద్యం ఈ రెండు కూడా సమకూర్చితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత చదువులు చదువుతారు, మంచి జాబ్స్ వస్తాయి, రాష్ట్రం కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. సో అందులో విద్య అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క చైల్డ్ కూడా వాళ్ళ లైఫ్లో విద్య అనేది ఖచ్చితంగా ఉన్నత చదువులు చదివితే వాళ్ళ గౌరవం ఆటోమేటిక్గా వస్తుంది, రాష్ట్రం కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు మాత్రం ఇక్కడ సులోచనాదేవి సింగానియా స్కూల్ ట్రస్ట్తోని ఇక్కడ నారా లోకేష్ మాత్రం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్ చదువుతున్నప్పటి నుంచి కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడైతే డిగ్రీ పూర్తి చేసుకొని బయటికి వస్తారో ఖచ్చితంగా ప్రతి ఒక్క నాలెడ్జ్ కూడా ఉంటుంది. మనకు ఒక జాబ్లో జాయిన్ కావాలంటే ఎలాంటి కోర్సులు కానీ ఎలాంటి నాలెడ్జ్ కావాలో ఎలాంటి టాలెంట్ కావాలో అవన్నీ కూడా కాలేజ్ రోజుల్లోనే ప్రతి ఒక్కరు కూడా నేర్పిస్తారు. సో మొత్తానికైతే నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు.